ఒక భక్తుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని కాలినడక మార్గంలో వచ్చి క్యూ లైన్లో నిలబడ్డాడు. ఎంతసేపటికి అతనికి స్వామివారి దర్శనం దొరకలేదు. చివరికి అతను విసిగిపోయి కోపంతో స్వామివారిని ఒక ప్రశ్న వేశారు. ఓ వెంకటేశ్వర స్వామి, ఏమిటి ఇది న్యాయం? డబ్బున్న వాళ్ళు వస్తే నీ దగ్గర గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం ఇస్తావు, డబ్బు లేని వాళ్ళు వస్తే దూరం నుంచే దర్శనం ఇస్తావు. ఇది ఏమి న్యాయం చెప్పు స్వామి అనేసరికి కాసేపటికి చీకటి అలుముకొని అక్కడ ఉన్న చుట్టూ అంతా స్తంభించిపోయి ఒక్క క్షణం ఒక వెలుతురు వచ్చి చిరునవ్వు నవ్వుతున్న దరహాసం శబ్దం మాత్రం అతనికి వినిపించింది. తిరిగి చూసేసరికి స్వామి ప్రకాశంతో, ఓ భక్తుడా, నువ్వు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలంటే ముందు నేను అడిగిన దానికి నువ్వు చెప్పు అని స్వామి అన్నారంట. తల్లిని మించిన దైవం లేదు నేను అన్నాను. తల్లిని ఎవరైనా పూజిస్తున్నారా? తండ్రి మాటకు ఎదురు చెప్పొద్దు అన్నాను. తండ్రి మాటకు ఎవరైనా ఎదురు చెప్పకుండా ఉన్నారా? తండ్రి చెప్పింది చేస్తున్నారా? గురువుని పూజించండి అన్నాను. గురువుని ఎవరైనా పూజిస్తున్నారా? నేను ఇందు కలను అందు కలడం లేకుండా అంతటా నేను వ్యాపించి ఉన్నాను. నేను అంతటా సర్వాంతర్వ్యామిని. కానీ నన్ను అన్నిట్లోనూ అందరిలోనూ చూస్తున్నారా? దీనికి ముందు నువ్వు సమాధానం చెప్పు. ఆ భక్తుడు కాసేపు స్తంభించిపోయి సమాధానం చెప్పలేకుండా నిలబడ్డాడు. కాసేపటి తర్వాత తేరుకొని, స్వామి, ముందు నువ్వు ఇది చెప్పు, నీ ప్రశ్నకు నేను చెప్తాను. ఇంతకు ఆ భక్తుడు ఏం చెప్పుంటాడో, అందుకు స్వామి ఏ సమాధానం చెప్పింటారో మీరు ఊహించి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరైతే ఏం చేస్తుంటారో, స్వామి యొక్క లీల మహిమలను మీరు స్మరించుకొని స్వామిని తలుచుకొని ఆ భక్తుడు ఏం చెప్పింటారో, మీరైతే దానికి ఏం సమాధానం చెప్పింటారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.